ఇసుకలో కొలువు తీరిన ఉగ్ర నారసింహుడు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కన్నుల విందు చేస్తున్న మత్స్యావతారం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఇలా దశావతారాల ప్రదర్శనకు వేదిక సిద్ధమైంది. మహావిష్ణువు అవతారాలన్నింటినీ ఇసుకలో కొలువు తీరేలా అంతర్జాతీయ సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ ఈ మూర్తులన్నింటినీ తీర్చిదిద్దారు. ఇందుకోసం 170 టన్నుల ఇసుకను వినియోగించినట్లు తెలిపిన శిల్పి ఒక్కో విగ్రహానికి 2 లక్షల రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలను ఖర్చు పెట్టామన్నారు. డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి నుంచి 25 రోజుల పాటు ఆర్మూర్ ప్రజలు సందర్శించుకునేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు బాలాజీ వరప్రసాద్ తెలిపారు. నమస్తే అండి, నా పేరు బాలాజీ వరప్రసాద్. నేను ఒక అంతర్జాతీయ సైకత శిల్పిని. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ పట్టణంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన సైకత శిల్పాల ప్రదర్శనశాల శాండ్ స్కల్ప్చర్ మ్యూజియం దశావతారాల గురించి ఏదైతే విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయో మత్స్య, కూర్మ, వామన, వరాహ, నరసింహ, అట్లాగే పరశురామ, రామ, కృష్ణ, కల్కి ఇట్లా 10 అవతారాలతో పాటు అనంత పద్మనాభ స్వామిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చేస్తూ అట్లాగే ఆదిదేవుడైన గణపతిని మొదటిగా చేశాము. ఇప్పటి వరకు 5 స్కల్ప్చర్స్ అయ్యాయి. మన స్పార్క్ మీడియా లావణ్య గారు అట్లాగే పీవీఆర్ టీం విజయ్ అగర్వాల్ గారు నేతృత్వంలో ఈ శాండ్ స్కల్ప్చర్ మ్యూజియం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 30వ తారీఖున మన ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ప్రజలందరికీ ఈ శాండ్ ఎగ్జిబిషన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. సో ఈ నెల 30వ తారీఖున చాలా పెద్దలు అందరూ వచ్చి, అలాగే సీతక్క, అట్లానే మన కల్చరల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు, ఇట్లాంటి పెద్దలందరూ వచ్చి ఈ శాండ్ ఎగ్జిబిషన్ని ఓపెన్ చేస్తారు. అట్లాగే ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలు, పొలిటీషియన్స్ కూడా వచ్చి దీన్ని చేస్తారు. అట్లాగే ఇదొక ఆధ్యాత్మిక కేంద్రంగా ఇక్కడ తీర్చిదిద్ది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని సదుద్దేశంతో విజయ్ గారు, లావణ్య గారు ఈ గొప్ప కార్యక్రమానికి పూనుకున్నారు. దానికి నన్ను ఇక్కడ శాండ్ స్కల్ప్చర్ చేయడం కోసం పిలిపించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. సో ఇంత గొప్పటి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే దీనికి 15 లక్షల వరకు ఖర్చు వచ్చింది. ఓన్లీ శాండ్కే చాలా వరకు ఖర్చు పెట్టారు. ఎంతో వ్యయ ప్రయాసాలు పడి దీనికి 170 టన్నుల ఇసుకని, స్మూత్ శాండ్ ఏదైతే మనకి కాళేశ్వరం నుంచి వస్తుందో చాలా ఫైన్ శాండ్ని ఉపయోగించడం జరిగింది. అట్లానే దీనికి ఒక 6 సైకత శిల్పులు వర్క్ చేస్తున్నాం. సో నా సారథ్యంలో నా శిష్యులు, అట్లాగే ఒరిస్సా నుంచి వచ్చిన ఆర్టిస్టు అందరూ కలిసి ఈ శాండ్ స్కల్ప్చర్ని గత 3 రోజులుగా ఇక్కడ వర్క్ చేస్తున్నాం. ఈ మంత్ 29th 29వ తారీఖు కల్లా ఈ శాండ్ స్కల్ప్చర్ సమాప్తం అవుతాయి. 30వ తారీఖు నుంచి ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని అందరికీ ఈ అందుబాటులో ఉంటాయి. అంటే ఒక్కొక్క విగ్రహం చేయడానికి ఎన్ని టన్నుల శాండ్ పడుతుంది? ఒక్కొక్క విగ్రహం చేయడానికి దాదాపు 8 నుంచి 10 టన్నుల శాండ్ స్కల్ప్చర్ శాండ్ వరకు పడుతుంది. అట్లాగే పెద్ద అనంత పద్మనాభ స్వామికి దాదాపు 40 టన్నుల వరకు శాండ్ ఇక్కడ పడుతుంది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.